ఓం నమ శివాయ శ్రీమాత్రే నమః. మిత్రులకి, శ్రీభిలాషులకి, అలాగే నన్ను ఇంతగా ఆదరిస్తున్న యూట్యూబ్ ప్రేక్షకులందరికీ కూడా పేరు పేరు ధన్యవాదాలు. మిత్రులరా, మీ అందరికీ పరాదేవత ఎల్లవేళలా మీతో ఉండి మీ మనోవాంఛ నెరవేర్చాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియోలో మనందరం కూడా విష్ణు సహస్రనామాన్ని చదువుతూ ఉంటాం కదా. కానీ చాలామంది తెలియనిది ఏంటంటే, ఒక్కొక్క శ్లోకానికి, ఒక్కొక్క నామానికి విశేషమైన శక్తి ఉంటుంది. ప్రత్యేకమైన ఫలితాలు ఆ శ్లోకాలు ఇస్తూ ఉంటాయి. చాలామంది తెలియదు. మన పురాణాల్లో ఈ విష్ణు సహస్రనామం గురించి చాలా అద్భుతమైన విషయాన్ని చెప్పడం జరిగింది. నేను మీకు ఈరోజు ఏ శ్లోకం వల్ల ఎటువంటి ఫలితం లభిస్తుందో మీకు నేను వివరించడానికి ప్రయత్నం చేస్తాను షార్ట్కట్లో. అంటే మీరు ఏ శ్లోకం చదువుకోవడం వల్ల మీకు ఆ రకమైన సమస్య, ఆ రకమైన ఇబ్బంది, ఫలితం అనేది వస్తుందో చెప్తాను. అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న గంట సింబల్ని యాక్టివేట్ చేసుకొని ఈ వీడియోని 10 మంది మిత్రులకి షేర్ చేయండి. అలాగే నా వినపం ఏంటంటే, చాలామంది మిత్రులు వీడియో చూస్తున్నారు కానీ లైక్ కొట్టడం లేదు. మీరు లైక్ చేస్తే 10 మందికి వెళ్తుంది. అలాగే ఎవరికైనా జాతక సమస్యలు ఉండి, అలాగే మీకు ఇతర సమస్యలు ఉండి వాటికి నా ద్వారా పరిష్కారాలు తెలుసుకోవాలనుకునే వారికి వీడియో డిస్క్రిప్షన్లో నెంబర్ ఇచ్చాను. ఆ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. జాతక పరిశీలన చేయించుకోవాలన్నా, మిగతా సమస్యలకు సమాధానం తెలుసుకోవాలనుకున్నా, ఏ సమస్యకైనా సరే 9440593655 ఈ నెంబర్ కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ తీసుకోండి. ఇది పెయిడ్ అపాయింట్మెంట్, ఫ్రీ కాదు. ఇప్పుడు మనం ఏ శ్లోకానికి ఎటువంటి శక్తి ఉంది, దేనికి వినియోగించుకోవాలో చెప్తాను. ఇప్పుడు మీకు ఆరోగ్యం కావాలి, అలాగే శారీరకమైన సమస్యలు ఉన్నాయి, అవి నివారింపబడాలంటే ఏ శ్లోకాలు చదివితే మంచి ఫలితం ఉంటుందో చెప్తాను. ఇప్పుడు కంటి చూపు మెరుగుపడడానికి 24వ శ్లోకం చదవండి, మీకు కంటి చూపు మెరుగుపడుతుంది. అలాగే మీకు కడుపులో ఏదన్నా ఇబ్బంది ఉంటే, ఉదరము సంబంధించిన కడుపు రోగాలు ఏదన్నా ఉన్నా సరే 16వ శ్లోకం చదవండి. మానసిక బలానికి, ఆధ్యాత్మికంగా ఉన్నతి చెందడానికి ఈ శ్లోకాలు చేసుకోవాలి. అందులో విద్యాభివృద్ధికి, చదువులో బాగా పిల్లలు బాగా అభివృద్ధి చెందాలి అనేవారికి 14వ శ్లోకం చదువుకుంటే చాలు. ఎప్పుడు నీరసంగా ఉంటుంది గురువుగారు, ఉత్సాహం ఉండటం లేదనుకునే వారికి ఉత్సాహానికి 18వ శ్లోకాన్ని చదువుకోండి. నాకు బాగా జ్ఞానం కావాలి గురువుగారు, మేధా సంపత్తి పెరగాలనుకునేవారు 19వ శ్లోకాన్ని అంటే 19th శ్లోకాన్ని చదవండి. అలాగే జ్ఞాన వృద్ధి, లోక జ్ఞానంతో పాటు నాకు భగవత్ జ్ఞానం కావాలనుకునే వారికి 48వ శ్లోకం చదువుకోండి. నిరంతరం దైవం మీద జ్ఞానం కలగాలి, దైవ చింతన కలగాలి నాకు అనుకునే వారికి, అంటే క్షమించాలి, నాకు నిరంతరం భగవంతుడి మీద ధ్యాస ఉండాలి అనుకునే వారికి 65వ శ్లోకాన్ని చదువుకోండి. అలాగే అసలు నాకు నెక్స్ట్ జన్మొద్దు గురువు గారు, జన్మరాహిత్యం కావాలి, మోక్ష ప్రాప్తి కలగాలనుకునేవారు 75వ శ్లోకాన్ని చదువుకోండి. నాకు చేసిన పాపాలన్నీ తొలగిపోవాలి గురువుగారు, చాలా పాపాలు చేశాను అనుకునే వారికి పాపక్షయం అవడానికి 106వ శ్లోకాన్ని మీరు చదువుకోండి. ఇప్పుడు లౌకికమైనవి, అలాగే కుటుంబము, సంక్షేమము, డబ్బులు, కోరికలు, వివాహాలు ఇలాంటివి తిరగడానికి ఏం చేయాలో చెప్తాను. కోరికలు తీరడానికి 27వ శ్లోకాన్ని, వివాహం అవ్వడానికి అంటే రెండో పెళ్లి కానీ, మొదటి పెళ్లి కానీ, పెళ్లి లేట్ అవుతున్న వారికి కానీ, దోషాలు ఎన్నున్నప్పటికీ కూడా పెళ్లి కావాలనుకునేవారు వివాహ ప్రాప్తికి 32వ శ్లోకాన్ని, జీవితంలో బాగా అభివృద్ధి చెందాలి, సంపద పరంగా, ఆర్థికంగాను అన్ని రకాలుగా అభివృద్ధి చెందాలనుకునేవారు 42వ శ్లోకాన్ని, అంటే వ్యవసాయం ఇవన్నీ కూడా అన్నిట్లో కూడా ఇది చేసుకోవచ్చు. అలాగే ఇక్కడ ఇంకొక విషయం చెప్తాను. కుటుంబము అంటే కుటుంబం బిజినెస్ చేస్తున్నాం గురువు గారు, ధనాభివృద్ధి కలగాలనుకునేవారు కుటుంబ ధనాభివృద్ధికి 46వ శ్లోకాన్ని చదువుకోండి. మీరు క్షేమాభివృద్ధి అంటే మీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా వృద్ధి చెందాలనుకునే వారికి 64వ శ్లోకం చేసుకోండి. కుటుంబం ధనాభివృద్ధికి 46, క్షేమాభివృద్ధికి 64. అలాగే మంగళ ప్రాప్తికి అంటే భర్త బాగుండాలి,
భర్త ద్వారా అన్ని మంచి పనులు జరగాలి, దైవ చింతనతో కూడుకున్న సత్కర్మలు చేయాలి, సత్క్రియలు చేయాలి అనుకునే వారికి 96వ శ్లోకాన్ని చదువుకోవాలి. ఇప్పుడు చాలా ముఖ్యమైనది భయాలు, ఆపదలు. ఆపదల నుండి బయటపడడానికి ఏం చేయాలని చెప్తాను. మీకు నేను చచ్చిపోతానేమో మరణ భీతి అంటాం కదా, ఇలాంటిది వస్తుందనుకోండి 44వ శ్లోకాన్ని చదవండి. ఎప్పుడు దుఃఖం కలుగుతుంది గురువుగారు, బాగా విపరీతమైన బాధ కలుగుతుంది, ఈ దుఃఖ నివారణకి 67వ శ్లోకాన్ని చదువుకోండి. ఇప్పుడు శత్రువులు ఉన్నారు గురువుగారు, నాకు శత్రువులు చాలామంది ఎక్కువ ఉన్నారు, వాళ్ళని జయించాలి అనుకునే వారికి 88వ శ్లోకాన్ని చదువుకోండి, 88. అలాగే భయనాశనం, నాకు భయం కలుగుతుంది, ఏదో నాకు ఏం చేద్దామన్న భయము అంటే 89వ శ్లోకాన్ని చదువుకోండి. ఆపదలు తొలగడానికి, లోక కళ్యాణం కానీ, అంటే మీకు ఎవరికైనా సరే ఆపదలు రాకుండా ఉండాలి, లోకం బాగుండాలి, సమస్త లోకం బాగుండాలి అనుకునే వారికి 97, 98 శ్లోకాలని చదువుకోండి. ఇంకొకటి ముఖ్యమైనది, ఇప్పుడున్న జనరేషన్కి దుస్వప్నాలు, చెడు కళలు, ఇవి నాశనం అవడానికి 99వ శ్లోకాన్ని మీరు కనుక చదువుకున్నట్లయితే విష్ణు సహస్రనామంలో, అంటే మీకు పర్టికులర్గా ఏ సమస్య ఉందో ఆ సమస్యకు కూడా చక్కగా మనం విష్ణు సహస్రనామ శ్లోకాన్ని చేసుకోవచ్చు. గురువుగారు నా వల్ల కాదు గురువుగారు, నేను చేయలేను గురువుగారు అనే వారికి రామ తారక మంత్రం చేసుకోండి. హరే రామ 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 హరే హరే, హరే కృష్ణ 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 హరే హరే. లేదా నారాయణ మంత్రం, ఓం నమో భగవతే వాసుదేవాయ. మొత్తం రోజు రెగ్యులర్గా విష్ణు సహస్రనామం చదివే వారికి ఇవన్నీ చెప్పుకున్నాం కదా, ఇవన్నీ కూడా చక్కగా సవ్యంగా వారికి జరుగుతాయి. అమితమైన విశ్వాసం, మానసికమైన సంకల్పం సరిగా ఉంటే విష్ణు సహస్రనామం చేసేవారికి ఆ స్వామివారు ఎల్లవేళలా మనతో ఉండి మన మనసులో ఉన్న ప్రతి కోరికని నెరవేర్చడమే కాకుండా రక్షణగా నిలబడతారు. రాబోయే విపత్తులు, ఆపదలు ఇలాంటివి ఏదైనా సరే, ఏమైనా రానివ్వండి, నిత్యము ఎవరైతే సహస్రనామం చదువుతూ ఉన్నా, వింటూ ఉన్నా, స్వామివారి నామాన్ని మనసులో ధ్యానం చేస్తూ ఉన్నా వారికి ఎటువంటి ఆపదలైనా సరే అలా దూది పింజిల్లా ఎగిరిపోతాయని మన పురాణాలు చెప్తున్నాయి. వీరందరికీ నా విన్నపం ఏంటంటే, ఆడవారైనా మగవారైనా సరే స్నానం చేసి శుచిగా ఉతికిన బట్ట ధరించి మీరు విష్ణు సహస్రనామ పారాయణ చేయండి. ముఖం తూర్పు వైపు కానీ ఉత్తరం వైపు పెట్టి చేయండి. చక్కగా మీరు ఆసనం కింద ఒక వస్త్రాన్ని కానీ, ఒక దర్భచాప వేసి దాని మీద ఒక వస్త్రం వేసైనా కూర్చొని చక్కగా చేయండి. మీ జీవితంలో మీరు ఏది అడుగుతారో, ఏది కావాలనుకుంటారో ఖచ్చితంగా వచ్చి తీరుతుంది. ఇక్కడ మనసులో ఎప్పుడు కూడా పాజిటివ్గా ఉండాలి, నాకు అవుతుందనే భావంతోనే ఉండాలి. లేదండి నేను చేస్తున్నానండి, నాకు అవడం లేదండి అనేవారు ఎవరైనా సరే భగవంతుడి మీద భారం వేసి పూర్తిగా సరెండర్ అయిపోండి. అంతా నీదే భారము, నన్ను నడిపించేవాడు నువ్వే అని సరెండర్ అయిపోయి చేయండి. ఎందుకు మార్పు రాదో చూడండి. ఖచ్చితంగా అందరూ కూడా ఈ వీడియో విన్నవారు, పూర్తిగా విన్నవారు నారాయణి నామాన్ని ఓం నమో నారాయణాయ అని కామెంట్ చేయండి. ఖచ్చితంగా స్వామివారి ఆశీర్వాదం మీకు లభిస్తుంది. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః.